అందరికీ నమస్కారం. కథాసౌరభం ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు రాక్షసుడి కోట. ఈ కథలో శౌరి అనే సాహసవంతుడైన యువకుడు తన తెలివి, సమయస్ఫూర్తితో మరియు విచిత్ర శక్తిగల తన ముగ్గురు మిత్రుల సహాయంతో ఒక రాక్షసుణ్ణి గెలిచి బందీ అయిన రాజకుమారిని ఎలా విడిపించాడో చూద్దాం. ఇక కథలోకి వెళ్దాం. శౌరి అనే యువకుడు అందగాడు, చురుకైనవాడు, సాహసవంతుడు. చిన్నతనంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్న శౌరిని వాడి అవ్వ అల్లారుముద్దుగా పెంచింది. సాహసవంతుడైన శౌరి సైనికుడిగా చేరి రాజ్యరక్షణ చెయ్యాలని ఉవ్విళ్ళూరేవాడు. అయితే వాడి అవ్వ మాత్రం అందుకు ససేమిరా ఒప్పుకునేది కాదు. అవ్వ పోగానే శౌరి తన జీవితకాంక్ష నెరవేర్చుకోవడానికి రాజధాని నగరానికి బయలుదేరాడు. దారిలో దట్టమైన అడవిని దాటవలసి వచ్చింది. శౌరి అడవిలో ప్రవేశించిన కాస్సేపటికే ఆగు, ఎత్తిన కాలు దించకు అన్న బొంగురు గొంతు వినిపించింది. పక్కనే ఉన్న దిబ్బమీద ఒక కురూపి నిలబడి ఉన్నాడు. శౌరి ఎత్తిన కాలు ఎత్తినట్టే ఉంచి ఏదో అనబోతుంటే ఆ కురూపి, సరిగ్గా నీ పాదం పడే చోట ఒక గండు చీమ ఉన్నది. అది ప్రాణభయంతో వేసిన పెద్ద కేక నా మనసును కలచివేసింది అన్నాడు. శౌరి వంగి చూడగా నిజంగానే కురూపి చెప్పిన స్థానంలో గండు చీమ ఉంది. ఈ చీమకేక నీకు వినవచ్చిందా? నమ్మశక్యంగా లేదు అన్నాడు శౌరి చీమ పక్కగా నడిచి దిబ్బ ఎక్కుతూ. ఇందుకు కురూపి, నా పేరు ధ్వని, ఎంత చిన్న శబ్దాన్నైనా నేను వినగలను అన్నాడు. శౌరి ఆశ్చర్యపోతూ, ఇంతటి అరుదైన శక్తిని నీలో ఉంచుకుని అనామకుడిగా ఈ అరణ్యం మధ్యలో ఉన్నావెందుకు అని అడిగాడు. ధ్వని భారంగా నిట్టూర్చి, నా ఈ వికార రూపంతో నలుగురిలో ఉండి అవమానాలు సహించేకన్నా ఇలా ప్రశాంతంగా అరణ్యంలో బ్రతకడం మంచిదనిపించింది అన్నాడు. శౌరి ఆప్యాయంగా ధ్వని భుజం తట్టి, నువ్వు చెయ్యని నేరానికి నువ్వే శిక్ష విధించుకుంటావా? నేను సైనికుడిగా చేరి దేశసేవ చెయ్యాలని రాజధాని నగరానికి వెళుతున్నాను. మన దేశానికి నీ సేవలు కూడా ఎంతగానో ఉపయోగపడతాయి. నువ్వు కూడా నాతోపాటు రా అన్నాడు. ధ్వని సరేనని శౌరి వెంట బయలుదేరాడు. మిట్ట మధ్యాహ్నం వేళ వాళ్ళిద్దరూ నీళ్లకోసం వెతుకుతుంటే, ఎండ తీవ్రంగా ఉన్నది, కాసేపు విశ్రాంతి తీసుకుని వెళ్ళండి అన్న మాటలు ఒక రాళ్లగుట్టమీదినుంచి వినవచ్చాయి. ఆ మాటలు అన్న వ్యక్తి ధ్వని కన్నా కురూపి. శౌరి, ధ్వని ఆ కురూపి తెచ్చి ఇచ్చిన మంచినీళ్లు తాగి దాహం తీర్చుకున్నారు. ఆ వికారి, నువ్వు దుస్తుల చాటున నడుముకు బిగించుకున్న డబ్బు మూట ముడి ఒకటి ఊడింది, మరొకటి కూడా ఊడితే మూట కిందికి జారిపోగలదు, జాగ్రత్త అన్నాడు. శౌరి డబ్బు మూటను బయటికి లాగి చూశాడు. ఆశ్చర్యం, వాడు చెప్పినట్టుగా ఒక ముడి ఊడి ఉన్నది. దుస్తుల చాటున ఉన్న డబ్బు మూట నీకెలా కనిపించింది అని శౌరి వాణ్ణి అడిగాడు. నా పేరు దృష్టి, గోడ కవతల ఉన్న వస్తువులు కూడా స్పష్టంగా చూడగలను అన్నాడు వికారి. ఈ జవాబుకు శౌరి చాలా ఆశ్చర్యపడి, అలాగా, ఇంత అపురూపమైన విద్య దేశానికి ఉపయోగపడకపోవడం అన్యాయం. నువ్వు కూడా మాతోపాటు రాజధానికి బయలుదేరు అంటూ దృష్టిని కూడా తమతోపాటు బయలుదేరదీశాడు. వాళ్లు ముగ్గురూ కొంచెం ముందుకు వెళ్లగానే, ఆగండి, దగ్గరలోనే పులివస్తున్న సవ్వడి వినవస్తున్నది అంటూ ధ్వని శౌరీని ఆపాడు. ఇంతలో పులి పొదలచాటునుంచి గాండ్రుమంటూ వస్తూనే వాళ్లమీదికి దూకబోయింది. మరుక్షణం ఒక పెద్ద బండరాయి రివ్వుమంటూ వచ్చి పులిమీద పడింది. ఆ దెబ్బకు పులి కిందపడి రక్తపు మడుగులో గిలగిలా తన్నుకోసాగింది. ఇదేమి వింత అనుకుంటూ శౌరి తల ఎత్తి చూశాడు. పక్కనే ఉన్న బండరాళ్లమీద ఒక కురూపి నిలబడి ఉన్నాడు. ఆ కురూపే తమ ప్రాణదాతగా గ్రహించి, శౌరి, చూడబోతే అర్భకుడిలా ఉన్నావు. అంత పెద్ద బండరాయిని పులిమీదికి ఎలా విసరగలిగావో అని అడిగాడు. కురూపి ఆ ప్రశ్నకు పెద్దగా నవ్వి, ఎలానా? నా కళ్లతో. నేను కళ్లతో శాసిస్తే ఎంతటి బండరాయి అయినా కదిలి పడమన్న చోట పడుతుంది. నా పేరు శక్తి అన్నాడు. అయితే నువ్వు మాతో రాక తప్పదు అంటూ శౌరి తన మాటల చాతుర్యంతో శక్తిని కూడా తమ వెంట బయలుదేరదీశాడు. నలుగురూ చీకటి పడుతున్న సమయంలో ఒక ఎత్తైన కొండను సమీపించారు. ఆ కొండమీద పాతకాలపు కోట ఒకటి ఉన్నది. కొండ దిగువన ఉన్న గుహను చూపిస్తూ దృష్టి, ఈ రాత్రికి ఆ గుహలో తలదాచుకుందాం అన్నాడు. కాని శౌరి, గుహలోకి గాలిరాదు, ఈ రాత్రి కొండమీద కనిపించే కోటలో పడుకుందాం అన్నాడు. నలుగురూ కొండ ఎక్కారు. కోట గుమ్మానికి ఉన్న తలుపు మూసి ఉన్నది. శౌరి తలుపుమీద గట్టిగా కొట్టగానే ద్వారబంధాన్నుంచి వేళ్లాడుతున్న వందలాది గబ్బిలాలు రెక్కల్ని టపటపలాడిస్తూ అన్ని వైపులకు ఎగిరిపోయాయి. దృష్టికి కోట తలుపు వెనక ఉన్నదంతా స్పష్టంగా కనిపిస్తున్నది. ఒక ముసలి రాక్షసుడు వంగిపోయిన నడుముతో భారంగా నడిచివస్తున్నాడు.
వాడు తలుపు తక్కనే ఉన్న గూటిలోంచి పెట్టుడు కోరలు గోళ్లు తీసి తగిలించుకున్నాడు. తరువాత పెట్టుడు కొమ్ముల్ని తలమీద గట్టిగా బిగించుకున్నాడు. ఇది చూసిన దృష్టి మిగతా వాళ్లతో, ఒక ముసలి రాక్షసుడు పెట్టుడు కోరలతో కొమ్ములతో తలుపు తెరవబోతున్నాడు, పారిపోదామా అన్నాడు. ఇంతలో రాక్షసుడు తలుపుకు దగ్గరగా వచ్చి, చిట్టిబాబూ, సర్వాంగసుందర, నువ్వేనా తలుపు తట్టింది అని అనుమానంగా అడిగాడు. వెంటనే శౌరి, తలుపు తెరవండి రాక్షసోత్తమా, మీ చిట్టిబాబే మమ్మల్ని పంపించాడు అన్నాడు. రాక్షసుడు ఆత్రంగా తలుపు తెరిచి, మా చిట్టిబాబెక్కడున్నాడు, ఎప్పుడు వస్తున్నాడు, ఇంకా నామీద కోపంగానే ఉన్నాడా అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు. శౌరి నీరసం నటిస్తూ, చీకటితో బయలుదేరి ఏకబిగిన 10 కోసులు నడిచి చుక్కలనంటే తమ కంచుకోటకు చేరాం. ఆయాసం, మగత, నిద్ర, నీరసంతో నేలకూలుతామేమో అని భయంగా ఉంది. ఈ రాత్రికి విశ్రాంతి తీసుకుని తెల్లవారి మీ చిట్టిబాబు సంగతులన్నీ చెబుతాం అన్నాడు. ఆ జవాబుతో రాక్షసుడు తృప్తిపడి వాళ్లు తినడానికి బుట్టడు పళ్ళిచ్చాడు, తాగడానికి రాగి బిందెడు పాలిచ్చాడు. నలుగురికి తలుపు పక్కనే ఉన్న గదిలో పడకలు ఏర్పాటుచేసి, కళ్ళు మూసుకుని పడుకోండి, పొరపాటున కూడా కోట లోపలికి రావద్దు, ముసలివాణ్ణి గనక ఇవన్నీ పెట్టుడు గోళ్ళు కొమ్ములు కోరలు అని పొరబడేరు, జాగ్రత్త, నిలువున చీల్చి చెండాడగలను అని గట్టిగా పళ్ళు కొరకబోయి అబ్బా అనుకుంటూ దవడ పట్టుకుని లోపలి గదుల్లోకి వెళ్ళిపోయాడు. ఆ తరువాత కొద్దిసేపటికే కోట అదిరిపోయేలా రాక్షసుడి గొరక ఆరంభమయింది. ధ్వని రాక్షసుడి గొరకను కాసేపు విని ఇంకేదో తెలుసుకున్నవాడిలా చిటికవేసి, వీడి భూనభోంతరాళాలు దద్దరిల్లే గొరకతోపాటు కోటలోని చివరి గదిలో ఒక స్త్రీ రోదిస్తున్న శబ్దం కూడా నాకు వినిపిస్తున్నది అన్నాడు. వెంటనే శౌరి, అలాగా, నిజమా అంటూ బయలుదేరి అన్ని గదులు దాటి చివరున్న గదిని సమీపించాడు. ఆ గది కిటికీ దగ్గర నిలబడి బయటి వెన్నెలలోకి చూస్తూ దుఃఖిస్తున్న ఒక అందాల రాణి శౌరి కంటబడింది. ఆమె దుస్తులు, మణిహారం, అలంకరణలు చూసి ఆమె తప్పకుండా ఏ రాజకుమారు అయ్యుంటుందనుకున్నాడు. ఆమె శౌరిని చూస్తూనే భయకంపితురాలైంది. శౌరి మృదువుగా, భయపడకండి, మీరెవరు, నేను మీకు సాయపడడానికి వచ్చాను అన్నాడు. ఆ యువతి దుఃఖం నుంచి కోలుకుని ఇలా చెప్పింది. ఆమె ఆ రాజ్య యువరాణి పేరు రాయంచ. 4 రోజుల క్రితం ఆమె తన చెలికత్తలతో కొండమీది దేవి ఆలయానికి వెళ్ళినప్పుడు రాక్షసుడు బలవంతంగా ఆకాశమార్గాన తెచ్చి కోటలో బంధించాడు. రాక్షసుడి కుమారుడు సర్వాంగసుందరుడు రాజకుమారిని తప్ప మరెవరినీ పెళ్లాడనని పట్టుబట్టి కూర్చున్నాడట. ముసలి రాక్షసుడికి రాకుమారిని కోడలుగా తెచ్చుకోవడం ఏమాత్రమిష్టం లేదు. తనకు ముప్పొద్దులా కమ్మటి మాంసం కూరలు వండిపెడుతూ కష్టం చెయ్యగల రాక్షసి పిల్లనే కోడలుగా తెచ్చుకోవాలని వాడు ఆరాటపడుతున్నాడు. ఈ విషయంలో తండ్రి కొడుకుల మధ్య పెద్ద కలహం జరిగింది. సర్వాంగసుందరుడు కోపం కొద్దీ ఎటో వెళ్ళిపోయాడు. ఒక్కగానొక్క కొడుకు దూరం కావడంతో రాక్షసుడు విలవిలాడిపోయి రాకుమారిని ఎత్తుకువచ్చాడు. కొడుకు తిరిగి రాగానే ఆమెతో పెళ్లి జరిపే ఆలోచనలో ఉన్నాడు. శౌరి అంతా విని రాకుమారికి ధైర్యం చెప్పి, భయపడకండి, సూర్యోదయంతో పాటే మీకీ రాక్షసుడి కోటనుంచి విముక్తి కలిగిస్తాను అని 3 కురూపుల దగ్గరకు వచ్చాడు. తూర్పు తెల్లనవ్వుతూనే ముసలి రాక్షసుడు మైమరపు కొద్దీ వాడి గోళ్ళు కోరలు తలమీద కొమ్ములు లేకుండా ఆదుర్దగా వాళ్ల దగ్గరికి వచ్చి, నా కొడుకెక్కడున్నాడు, మీతో ఏం చెప్పి పంపించాడు అని అడిగాడు. శౌరి రాక్షసుడికి వంగి నమస్కారం చేసి, ఆహా రాక్షసేంద్ర, కొడుకును గురించిన దుఃఖంతో రాత్రికి రాత్రే మీవాడి గోళ్ళు కొమ్ములు అదృశ్యమైనట్టున్నది. మీ పితృప్రేమ 1001 నోళ్లు పొగడదగింది అన్నాడు. వెంటనే రాక్షసుడు తల తడివి చూసుకుని అక్కడ కొమ్ములు లేకపోవడంతో బిక్కచచ్చిపోయి మరుక్షణం తెప్పరిల్లి కోపంగా, ఒరే, నిన్ను, ఈ నేలబారు కొండముచ్చ వెదవల్ని, నా కొడుకు మిత్రులు గనక ప్రాణాలతో వదులుతున్నాను, నా కొడుకెక్కడా అంటూ హుంకరించబోయి పెద్దగా దగ్గసాగాడు. అప్పుడు శౌరివాడితో, నువ్వు రాకుమారితో పెళ్లి జరిపిస్తావో లేదో ఆఖరిసారిగా కనుక్కురమ్మన్నాడు నీ కొడుకు, అలా కానప్పుడు సముద్రం మధ్యకు పోయి మునిగి చస్తానన్నాడు అని చెప్పాడు. అది వింటూనే రాక్షసుడు చెవులు మూసుకుని, అశుభాలు పలకకు, రాకుమారిని తెచ్చి కోటలో దాచాను, నా కొడుకు సర్వాంగసుందరుణ్ణి వెంటనే బయలుదేరి రమ్మను అన్నాడు. ఆహా, ఈ సంగతి తెలిస్తే రాత్రే నీ కొడుకు కోటలోకి వచ్చేవాడు. పాపం, అతడికి కొండకింది గుహలో రాత్రంతా కటిక రాళ్లమీద పడుకునే బాధ తప్పేది అన్నాడు శౌరి. ఏమిటి, నా కొడుకు కొండకింది గుహలో అన్నాడా అంటూ ముసలి రాక్షసుడు ఆనందం పట్టలేక పెద్ద కేకపెట్టి కొండ దిగసాగాడు. వాడి వెనకే శౌరి 3 కురూపులు కొండ దిగారు. రాక్షసుడు చప్పట్లు చరస్తూ గుహలోకి వెళ్లగానే శౌరి శక్తికి సంజ్ఞ చేశాడు. వాడు కళ్లతో ఆదేశించగానే 4 నిలువెత్తిల బండరాయి లేచి గుహ ద్వారానికి అడ్డుగా పడిపోయింది.
తరువాత నలుగురూ వెళ్లి కోట గదిలో బంధితురాలయ్యున్న రాకుమారికి రాక్షసుడి పీడ విరగడయిందని చెప్పారు. ఆమె అడిగిన మీదట శౌరి తాను ఇంటినుంచి బయలుదేరిన కారణం, ఆ తరువాత జరిగినదంతా వివరంగా చెప్పాడు. అంతా విని రాకుమారి ఆశ్చర్యపోతూ శౌరితో, ఈ జరిగిందంతా ఒక అద్భుతమైన కథలా ఉన్నది. ఒక రాజుకు ఉండవలసిన తెలివి, సాహసం, అందం, సమయస్ఫూర్తి అన్నీ నీలో ఉన్నవి అన్నది చిన్నగా నవ్వుతూ. తరువాత 5గురు కొండ దిగి కొంత దూరం వచ్చాక ధ్వని వాళ్లను ఆగమని, నాకు ఏనుగొకటి ఇటు వస్తున్న ధ్వని వినిపిస్తున్నది అన్నాడు. ఆ మాట వింటూనే శక్తి, ఏనుగులంటే నాకు చెడ్డ భయం. ఒరే దృష్టి, అదెక్కడున్నదో చెప్పు, ఒక బండరాయిని పంపి దాని కుంభస్థలం బద్దలు కొడతాను అన్నాడు. దృష్టి ధ్వని చెప్పిన వైపుకు చూసి, వచ్చేది పెంపుడు ఏనుగు. దానిమీద ఉన్న చిన్న అంబారీలో ఎర్రటి తలపాగాతో తెల్లటి బుర్ర మీసాలతో ఒకాయన కూర్చుని ఉన్నాడు. పక్కన గుర్రాలమీద ఈటలు పట్టుకున్న భటులు, వెనక డప్పులతో దండోరా వేసే మనుషులు అన్నాడు. వెంటనే రాకుమారి, అయితే ఆయన మహామంత్రి అభయవర్మ. ఆయనకు ఈ ప్రాంతాలకు రావలసిన అవసరమేమిటి అంటూ ఆశ్చర్యపోయింది. అప్పటివరకు అంతా మౌనంగా చూస్తున్న శౌరి, రాకుమారి, ఇక నాకు సెలవిప్పించండి. మీరు మీ మంత్రిగారిని కలుసుకుని నగరం చేరవచ్చు. నేను నా మిత్రులు బయల్దేరి నగరానికి వెళతాం. అక్కడ నాకు రాజుగారి కొలువులో సైనికుడుగా ఉద్యోగం దొరక్కపోదు. ఆ తరువాత మహాశక్తిమంతులైన నా 3 మిత్రులు రాజధానిలో గౌరవప్రదంగా జీవించే ప్రయత్నం చేస్తాను అన్నాడు. ఇందుకు రాకుమారి చిరుకోపంగా శౌరికేసి చూసి, అప్పుడే చెట్లచాటునుంచి బయటికి వస్తున్న ఏనుగుకేసి వడివడిగా నడిచిపోయింది. పావుగంట కాలం గడిచే లోపల మంత్రి అభయవర్మ శౌరివాళ్లున్న చోటుకు వస్తూ ఏనుగు దిగి కాలినడకన వచ్చి శౌరి 2 చేతులు పట్టుకుని, దేశభక్తి కొద్దీ సైనిక వృత్తి స్వీకరించదలిచిన నువ్వు రాకుమారిని వివాహమాడి మా మహారాజు తదనంతరం రాజ్యానికే రాజువు కానున్నావు. మా మహారాజు రాకుమారిని తెచ్చిన వారికి అర్ధరాజ్యమిస్తానని చాటింపు వేయించాడు. రాజ్యంలో అందరికీ ఆ సంగటి తెలిసిందో లేదో అని పర్యవేక్షించేందుకు నేను స్వయంగా బయలుదేరాను. నువ్వు రాక్షసుణ్ణి గెలవడమే కాక యువరాణి హృదయాన్ని కూడా గెలుచుకున్నావు. అందువల్ల భవిష్యత్తులో ఈ రాజ్యానికి నువ్వే రాజువు. పద, అంబారీలో ఆసీనుడివికా. నీ మిత్రులు గుర్రాలెక్కి మన వెంట రాజధాని నగరం వస్తారు అన్నాడు. ఇది కథ. ఈ కథ మీకు నచ్చిందని ఆశిస్తూ వీడియోని లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరని కోరుతున్నాను.